హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. సో స్లమ్ డాగ్లో ఎలాంటి ఆర్ట్ సెట్ చేశారు, ఇంకా అవన్నీ దాని గురించి రివీల్ చెయ్యడానికి లేదు అంటే కనుక కొన్ని ఇన్స్టెన్స్ అన్న చెప్పండి, చిన్న చిన్నవి. లేదు దాంట్లో మ్యాక్సిమం అన్నీ అంటే ఎన్ని రోజులు పట్టింది, లైక్ ఏదైనా ఒక సెట్ మీకు డిజైన్ చేయడానికి కావచ్చు, వాళ్ళకి డెలివర్ చేయడానికి కావచ్చు? అట్లా ఇప్పుడు మనకు ఛాలెంజ్ ఉంటుంది, ఒక 10 డేస్లో చేయాలి, 5 డేస్లో చేయాలి, ఒక 10 డేస్లో షూట్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు దాని తగ్గట్టుగా మనము వర్కర్స్ని హైర్ చేసుకొని వర్క్ చేపిస్తాం అన్నట్టు. మ్మ్. సో అన్నీ ఛాలెంజింగ్గానే ఉంటాయి. ఇప్పుడు దాంట్లో పూరి సార్ అంతా కమర్షియల్ ఫిలిమ్స్ ఉంటాయి కదా, సో ఇది కూడా అంతే. దీంట్లో కూడా సెట్స్ చాలా ఉన్నాయి, బట్ సినిమా రిలీజ్ అయినప్పుడు చెప్తారనమాట, అప్పుడు దాకా కొంచెం సస్పెన్స్. చార్మి మ్యామ్, హౌ షీఈ్ ఆల్సో వెరీ కూల్. అసలు ఆమె ఉంటే అన్ని పనులు అయిపోతాయి సెట్లో, అవునా? ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు. ఎవరికి ఏముండదు. ఆమె చాలా కూల్ పర్సన్, అసలు చాలా వామ్గా వెల్కమ్ చేస్తుంది. ఆమె కూడా మంచిగా మాట్లాడుతుంది, వెరీ ఫ్రెండ్లీ. అంటే యాక్చువల్గా వీళ్ళందరికంటే కూడా నన్ను సార్ దగ్గర తీసుకుపోయింది విశ్వరెడ్డి సార్. యాక్చువల్గా ఓకే, ఇట్లా ఆర్ట్ డైరెక్టర్ కావాలి అన్నప్పుడు నా ప్రొఫైల్ పంపించిండే. ప్రొఫైల్ పంపేయడంతోనే ఇమీడియట్గా మనోని రమ్మను అని అన్నాడు. నా ప్రొఫైల్ చూసి, అంటే మనడు చదువుకున్నాడు, కొంచెం మనకు అందరికి సింక్ అవుతాడు అన్నట్టు. విశ్వరెడ్డి సార్ వల్లనే నాకు ఆ ప్రాజెక్ట్ వచ్చింది అన్నట్టు. అసలు నేనైతే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఓకే, ఎందుకంటే నా ఫేవరెట్ డైరెక్టర్, మీ ఫేవరెట్ యాక్టర్ ఆ సినిమాకి చేయాలని అసలు ఎవరికొండదు ఎవరికొండదు చెప్పండి, పిలుచుడుతోనే అసలు నిద్రపట్లేదు, నన్నేనా పిలిచింది ఇల్లని. ఓకే, అసలు మీరు ఫస్ట్ టైం తీసుకున్న అమౌంట్ ఎంత ఒక ఫిల్మ్కి పరంగా? ఎంత చెక్ ఇచ్చారు మీకు ఫస్ట్ టైం మీరు వర్క్ చేసింది? అసిస్టెంట్గా కావచ్చు, ఆర్ట్ డైరెక్టర్గా కావచ్చు, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ పే చెక్ ఇన్ ఇండస్ట్రీ? అంటే తక్కువ వచ్చింది, ఎక్కువ వచ్చింది, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ ఈస్ ఎ ప్రీషియస్ వన్. నాకు అట్లా ఏం లేదు బేసికలీ. ఎందుకంటే నేను అప్పటికి ఆర్కిటెక్ట్గా హెచ్ఎండిఏలో గవర్నమెంట్ జాబ్ చేస్తాను. ఎంత శాలరీ వస్తుండే? అది వదిలేసి మరి ఇటు వచ్చారు, ఫుల్ డబ్బులు వస్తుండే. అదే ఇంకా ఎంత? అవన్నీ చెప్తే వల్ల రైడ్కి వచ్చేస్తారా? అంత మంచి ఇన్కమ్, మంచి స్పేస్ ఉన్నది, ఓన్లీ బికాస్ ఆఫ్ లవ్ టువర్డ్స్ సినిమా మిమ్మల్ని పుల్ చేసింది. సినిమా అనేది ఇక్కడ తీసుకొచ్చి పడేసింది. కాదు, అప్పుడు ఏం ఇబ్బంది అనిపించలేదా? లైక్ అక్కడ ఎందుకు అనిపించదండి, ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది కదా, పేరెంట్స్ ఏం అనలేదా? నా ఫ్రెండ్స్, పేరెంట్స్, ఫ్యామిలీ అంతా చాలా బాగా సపోర్ట్ చేసిర్రు. యాక్చువల్గా నైస్. అంటే మాకు యూనియన్స్ అని ఉంటాయి, కార్డ్ మెంబర్షిప్ ఇవన్నీ. అవును, మీకు కార్డ్ కి ఇప్పుడు ఆబ్వియస్లీ ఎవరైనా సరే దే హావ్ టు పే, రైట్? ఎంత మీది ఎంత ఉంటుంది చెప్పొచ్చా మీరు? అది కార్డ్ అమౌంట్ రివీల్ చేయొచ్చా? అంటే మీలాగా ఆర్ట్ సైడ్ రావాలనుకున్న వాళ్ళకి ఉపయోగం. అంటే టాలెంట్ ఉంటే సరిపోతా అండి, అది కార్డ్ అనేది సెకండరీ. ఓకే, కార్డ్ అనేది ఏంటంటే అంటే వర్క్స్ ని తెలియడం కోసము, మన సర్వైవల్ కోసము బెనిఫిట్స్ ఉంటాయి కార్డులో. మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ల్యాండ్ ఇస్తారు, మాకేమైనా అయినా ఇబ్బందులు అయినా కూడా అందరూ మనీ ముందుకు వస్తారు. దానివల్ల ఉపయోగమే తప్ప ఎప్పుడు కూడా బాధ అనిపించలేదు. బట్ కార్డ్ లేకపోయినా కూడా చాలా మంది చేస్తున్నారండి. ఇక్కడ టాలెంట్ ఉంటే చాలు. మా డాడీ కానిస్టేబుల్, నేను అక్కడ ఎక్కడో వరంగల్ ఉండేటోడిని, ఇక్కడికి వచ్చి ఇప్పుడు పూరి సార్తో సినిమా చేసిన. దీనికి ఏమంటారు అంటే డెస్టినీ అంటాను నేనైతే. లేదు అంటే మన సంకల్పం గట్టి, మనం ఇందులో ఉండాలి చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా మేనిఫెస్టేషన్ ప్యూర్లీ. ఇప్పుడు అట్లా అనుకుంటే అయిపోయింది, చేసేసిన అయిపోయింది. అంటే సీన్స్ ఏమన్నా చూసారా, లైక్ జరుగుతున్నంతసేపు? చూసినాను. యాక్చువల్గా సేతుపతి సీన్స్ అయితే, అంటే మేము షూట్లో ఉంటాం కదా, మాకు యాక్చువల్గా ఏం అనిపించదు, కానీ కొన్ని సీన్స్ చూసినప్పుడు నాకు కళ్ళకి వెళ్ళి నీళ్ళు తిరిగినాయి. అంటే అంత బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేసింది మనోడు. అసలు ఒక సీన్ అయితే ఇట్లా మదర్ సెంటిమెంట్ ఒక సీన్ ఉంటుంది, అదైతే అసలు అక్కడే ఇచ్చేసారు. నేనైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసిన. సాంగ్స్ కూడా ఎక్సలెంట్. హర్షవర్ధన్ రామేశ్వర్ గారు అనిమల్ మ్యూజిక్ డైరెక్టర్, అయినా మన దానికి మ్యూజిక్ చేస్తాం. సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీభత్సం. అసలు ఇన్స్టాగ్రామ్ మొత్తం షేక్ అయిపోతుంది ఆ సాంగ్స్ వచ్చిన తర్వాత. వెయిటింగ్ నేను కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి.
చాలా మంది వెయిట్ చేస్తున్నారు యాక్చువల్లీ దీనికి.